హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ వీడియోస్. మార్గశిర లక్ష్మి గురువారాలు పూజ ఎలా చేసుకోవాలో, అలాగే ఏ రోజు ఏ నైవేద్యాలు పెట్టాలి, ఏ రోజు వచ్చిన తేదీలన్నీ ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. తెల్లవారుజామునే లేచి వాకిలి శుభ్రం కడుక్కుని అందంగా ఇలా ముగ్గులు వేసుకుని రంగులు వేసుకోవాలండి. ఈ రంగవల్లిలాగా అందంగా అలంకరించుకోవాలి. లక్ష్మీదేవి వాకిట్లో నుండి నడుచొస్తుంది కాబట్టి ఆ వాకిలిని అందంగా ఉంచుకోవాలి. ఎవరి ఇంటి ముంగట ముగ్గు ఉంటుందో లక్ష్మీదేవి ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లోకి నడిచొస్తుంది అంటారండి. వాకిలిని కూడా ఇలా పసుపు రాసుకొని శుభ్రంగా అలంకరించుకోవాలి. ఈ వాకిట్లో కూడా లక్ష్మీదేవి పాదాలు వేసుకోవాలండి. లక్ష్మీదేవి మన ఇంట్లోకి నడిచి వస్తుంది అన్నట్లు భావన చెయ్యాలి. ఈ మార్గశిర లక్ష్మి గురువారాలు పూజ సూర్యోదయానికి ముందే అంత పూర్తి చేసుకోవాలండి. ఎక్కువజామున చేసి తల స్నానం చేయాలి. అంటే షాంపూ కానీ కుంకుడుగాయ కానీ ఇలాంటివి వాడకూడదండి. ముందు రోజే బుధవారమే తల స్నానం బాగా షాంపూ పెట్టుకొని స్నానం చేసి గురువారం ఒట్టిగా నీళ్లు పోసుకోవాలండి. ఒట్టి నీళ్లు పోసుకోవడం మంచిది కాదని భావన చేస్తే అందులో కొంచెం పసుపు వేసుకొని తల మీద నీళ్లు పోసుకోవాలండి. ఈ రోజు నియమాలు అయితే ఖచ్చితంగా పాటించాలండి. ఈ లక్ష్మీ గురువారాలకి కాస్త నియమాలు ఎక్కువగానే ఉంటాయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ తలకు నూనె పెట్టుకోకూడదు, తల దూకోకూడదండి. ఒకవేళ పిల్లలకి దూత ఆ దువ్యాన్ని కూడా మన తలలో పెట్టుకోకూడదండి. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంగిలి కూడా చేయకూడదు. పిల్లలకు భోజనం వండేటప్పుడు కూడా ఉప్పు కారం సరిపోయిందా లేదా అంటూ మనం కొంచెం టేస్ట్ చేస్తాం కదా అండి, అలా కూడా ఏమీ చేయకూడదు. చాలా నియమంగా ఈ పూజ చేయాలండి. మీరు కావాలంటే పూజ పూర్తయినాక భోజనం చేయొచ్చు. ఒకవేళ ఉపవాసం ఉండలేరు అనుకుంటే, ఉండాలని కూడా ఏం నియమం లేదండి. ఉదయం సాయంత్రము పూజ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా అందంగా వాకిల్ని అలంకరించుకోవాలండి. నేను పసుపు కుంకుమతో కూడా అలంకరిస్తుంటా. గుమ్మాన్ని కూడా కాళ్ళతో తొక్కడం కానీ గుమ్మాల మీద కూర్చోవడం కానీ ఇలాంటి పనులు చేయకూడదండి. అలాగే గుమ్మానికి ఏం అవతల ఇవతల నిలబడుకొని కూడా ఏమి తీసుకోవడము ఇవ్వడం కూడా చేయకూడదు. మీరు ఇవ్వాలనుకుంటే ఇంటి లోపలికైనా పిలిచి ఇవ్వాలి, లేదంటే బయటకు వచ్చైనా ఇవ్వాలి. అలాగే గుమ్మం దగ్గర పెట్టుకొని ఏమి తీసుకోకూడదు, ఇవ్వకూడదండి. ఈ నియమాలు ఈ గురువారం పూజకనే కదండి, ఎప్పుడైనా ఈ నియమాలు ఈ గుమ్మం దగ్గర ఇవి పాటించాలండి. అలాగే ఈరోజు గుమ్మానికి ఇరువైపులు కూడా దీపాలు పెట్టుకోవాలండి. మన కార్తీక మాసంలో ఎలాగో దీపాలు పెట్టుకుంటాం ముగ్గేసుకొని, అదే విధంగా ఈ లక్ష్మీ గురువారాలు వ్రతం చేసే వాళ్ళు కూడా గుమ్మం దగ్గర దీపాలు పెట్టుకోవాలండి. రోజు పెట్టుకోవాలనుకుంటే ఈ మార్గశిర మాసం మొత్తం పెట్టుకోవచ్చు, లేదంటే ఓన్లీ ఈ గురువారాల వ్రతం చేసేటప్పుడు ఆ రోజు మాత్రమే ఈ గుమ్మాల దగ్గర దీపాలు పెట్టుకోవాలండి. దీపాలు కూడా పెట్టడానికి అందంగా ఇలా పద్మ ముగ్గు వేసుకోవాలి. వాకిల దగ్గర కూడా ముగ్గు ఉండాలి. ముగ్గు లేని ఇంట్లో ఎంత పూజ చేసినా ఆ లక్ష్మీదేవి రాదండి. అసలు పూజే చేయకూడదు ముగ్గు లేకుండా. ముగ్గు వేయటానికి కూడా ముగ్గు పిండి కంటే కూడా బియ్య పిండి మంచిదండి. బియ్య పిండి లేని పరిస్థితుల్లో ముగ్గు పిండి వాడండి. అది కూడా లేదంటే చాక్ పీస్ వాడండి. అంతేగాని ముగ్గు వేయకుండా మటుకు ఎటువంటి పరిస్థితిలో ఉండకండి. ముగ్గు లేని ఇల్లు అంటే లక్ష్మీదేవికి అసలు ఇష్టం ఉండదండి. ఈ వ్రతం చేసేటప్పుడు ఉదయం సాయం సంధ్యా సమయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోకూడదు. తల విరబోసుకొని తిరగకూడదండి. అలాగే పిల్లల్ని కూడా కొట్టడం చేయకూడదండి. ఈ వ్రత కథల్లోనే పిల్లల్ని కొట్టడం వల్ల ఆ లక్ష్మీదేవి వెళ్ళిపోయిందని వ్రత కథలోనే చెప్తారండి. పిల్లల్ని చీపురుతో కొట్టడం కానీ కాళ్ళతో తన్నడం కానీ నార్మల్గా కొట్టడం కానీ ఎట్టి పరిస్థితుల్లోనే చేయకూడదు. పిల్లల్ని ఆ లక్ష్మీదేవిగా భావించి వాళ్ళని అందంగా ఉండేలాగా ఆనందంగా ఉండేలాగా ఈరోజు చూసుకోవాలండి. ఇలా ముగ్గు వేసుకొని దీపాలు పెట్టుకోవాలి. మీ పాదం కూడా నేను గుమ్మం మీద వేసుకున్నాను. మీరు సపరేట్గా తొక్కకుండా ఒక సైడ్గా లక్ష్మీ పాదాలు వేసుకోండి. నేను ఇలా సింపుల్గా వేసుకున్నాండి. మీకు ఎలా వస్తే అలా పాదాలు వేసుకోండి. ఈ విధంగా గుమ్మం దగ్గర ముగ్గేసుకున్నాక దీపాలు పెట్టుకోవాలండి. దీపాలు పెట్టుకున్నాక లక్ష్మీదేవి పూజ చేసుకోవాలండి. ఆ లక్ష్మీదేవి పూజ కూడా మనం ధనలక్ష్మి పూజ చేసుకున్నట్టు లక్ష్మి కొంచెం పెట్టైనా పూజ చేసుకోవచ్చండి, లేదంటే లక్ష్మీదేవి ఫోటోకైనా పూజ చేసుకోవచ్చు. మీరు సపరేట్గా ఒక పీట పెట్టుకొని లక్ష్మీదేవి పూజ చేసుకోవాలంటే చేసుకోవచ్చండి. అలా పూజ చేసుకున్నప్పుడు గురువారం పీట కదిలించకూడదు, అలాగే శుక్రవారం కదిలించకూడదు, శనివారం మాత్రమే కదిలించాలి. ఏ వ్రతానికైనా నియమాలు ఉన్నట్టు ఈ వ్రతానికి కూడా బ్రహ్మచర్యం పాటించాలి, భూషయనం చేయాలి, నాన్ వెజ్ తినకూడదు. ఇలాంటి నియమాలన్నీ మీరు పాటించాలి. మీకు అలా అవకాశం ఉంది, మేము చేసుకోగలుగుతామంటే సపరేట్గా పీట పెట్టుకొని ఆ లక్ష్మీదేవి పూజ చేసుకోండి, లేదంటే పూజా మందిరంలోనే ఇలా పూజ చేసుకోవచ్చండి.
దేవుని ఫోటోలు కూడా ముందు రోజే శుభ్రంగా చేసుకొని ఇలా అందంగా అలంకరించుకోవాలండి. దేవునికి పూలు పెట్టేటప్పుడు ఇలా కింద పడిపోతే దాన్ని తీసి మళ్ళీ దేవుని పైన పెట్టకూడదండి. అవి అక్కడే కింద వదిలేసి ఇంకొక పూలు తీసుకొని దేవుని ఫోటోలకు పెట్టాలండి. మంగళకరమైన వస్తువులన్నీ లక్ష్మీదేవి ముంగట పెట్టాలండి. పసుపు, కుంకుమ, గోమతి చక్రాలు, చిట్టి గాజులు, ముత్యాలు, బంగారం మీ దగ్గర ఏ ఉంటే అవన్నీ పెట్టొచ్చండి. అలాగే తామర గింజలు కూడా అమ్మవారికి అంటే చాలా ఇష్టం అండి. అవన్నీ కూడా పెట్టి అమ్మవారి ముంగట ఉంచి లక్ష్మీదేవి పూజ చేసుకోవచ్చండి. ముందుగా గణపతి పూజ చేసినాక తర్వాత లక్ష్మీదేవి పూజ చేసుకోవాలండి. ఈ సంవత్సరం మార్గశిర లక్ష్మి గురువారాలు ఏ తేదీలు వచ్చినాయంటే 5, 12, 19, 26 అండి. ఈ సంవత్సరం 4 గురువారాలే వచ్చినాయండి. మరి 5వ గురువారం ఎలాగూ అంటే పుష్య మాసంలో మొదటి గురువారం చేసుకోవచ్చండి. మొత్తం మీద 5 గురువారాలు అవుతాయండి. ఈ 5 గురువారాలు కూడా 4 అత్తింటి కోసం, 1 పుట్టింటి కోసం చేస్తారని అంటారండి. అలాగే ఒకవేళ మనం మధ్యలో ఆటంకి వచ్చిందంటే ఎలాగనుకుంటే మొదటి 2 గురువారాలు చేసిన 3వ గురువారానికి అడ్డంకి వచ్చిందనుకుంటే పుష్య మాసంలో ఇంకొక వారం ఎక్స్ట్రా కలుపుకొని చేయొచ్చండి. సెకండ్ గురువారం కలిపి చేసుకోవచ్చు. మొత్తం మీద 5 గురువారాలు అయితే చేసుకోవాలండి. ఈ గురువారాలు కూడా ఒక్కొక్క వారం ఒక్కొక్క ప్రసాదాలు పెట్టాలండి. అది నేను ఒక్కొక్క వీడియో పోస్ట్ చేస్తానండి. మొదటి గురువారం పులగం, 2వ గురువారం పరమాన్నం, 3వ గురువారం ముద్ద కుడుములు, 4వ గురువారం చిత్రాల కలమానం, 5వ గురువారం వచ్చి పూర్ణం కుడుములండి. 5 వారాలు అమ్మవారికి పెట్టాల్సిన ప్రసాదం అండి. 5వ వారం అన్ని ప్రసాదాలు చేసి పెట్టవచ్చు. అలాగే 5 మంది ముత్తైదులకి తాంబూలం ఇచ్చి వాళ్ళతో కలిసి భోజనం చేయాలండి. కథ ప్రకారం ఈ విధంగా నైవేద్యాలు పెట్టాలండి. కొంతమంది కొన్ని వారాలలో ప్రసాదాలు వేరుగా పెట్టాలని పెడుతున్నారండి. మీరు మీ ఆచారం ప్రకారం మీ పద్ధతి ప్రకారం ఎలా పెడితే అలా ప్రసాదాలు పెట్టండి. నేను స్త్రీ వ్రత కథ ప్రకారం ఈ నైవేద్యాలు చెప్పినానండి. మీరు మీ పద్ధతి ప్రకారం పెట్టుకోండి. లక్ష్మి స్తోత్రాలతోటి లక్ష్మి అష్టోత్తర శతనామాలతోటి పూజ చేసుకోవాలండి. అలాగే కనకదార స్తోత్రం కూడా చదువుకోవాలి. అష్టలక్ష్మి స్తోత్రాలు కూడా చదువుకోవాలండి. అలాగే విష్ణువు కూడా పూజించాలండి. విష్ణు సహస్రనామాలతోటి పూజ చేసుకోవాలి. లక్ష్మీదేవిని పూజ చేసినప్పుడు ఖచ్చితంగా విష్ణువుని పూజ చేయాలి. విష్ణువుకి పూజ చేసినప్పుడు లక్ష్మీదేవికి పూజ చేయాలండి. ఇద్దరికి పూజ చేస్తేనే ఆ ఫలితం పూర్తిగా దక్కుతుందండి. లక్ష్మి అష్టోత్తరాలు చదువుకుంటూ ఒక్కొక్క పువ్వు సమర్పించవచ్చండి. అలాగే కుంకుమతో కూడా కుంకుమార్చన చేసుకోవచ్చండి. నేను ఈ ప్లేట్ లో లక్ష్మీ ప్రదమైన వస్తువులు ఉంచుకొని వాటి మీదే కుంకుమార్చన చేస్తానండి. కుంకుమ తీసుకునేటప్పుడు కూడా ఇలా 3 వేలతో పట్టుకొని లేడీ ముద్రలో ఉంచి కుంకుమార్చన చేయాలండి. ఈ విధంగా తీసుకొని చేసుకోవాలి. మీరు కుంకుమార్చన చేసుకోవచ్చు. లేదంటే ఇదే ప్లేస్లో వెండి పుష్పాలతోటి పూజ చేసుకోవచ్చు. లేకపోతే రూపాయి కాయంతో అయినా పూజ చేసుకోవచ్చు. లేకపోతే చిట్టి గాజుల ముత్యాలతోటి పూజ చేసుకోవచ్చు. ఏ విధంగా లక్ష్మి అష్టోత్తరాలు చదువుకుంటూ పూజ చేసుకోవచ్చండి. మీకు ఇవేవి చదవడం రాదనుకుంటే లక్ష్మీదేవి నమః అనుకుంటూ పుష్పం కానీ కాయను కానీ సమర్పించుకుంటూ 108 సార్లు చదువుకుంటూ 108 సమర్పించాలి. అప్పుడే లక్ష్మి అష్టోత్తరాలు అవుతాయండి. ఈ విధంగా లక్ష్మీదేవి పూజ చేసుకోవాలండి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్భాషలు ఆడకూడదండి. రాగ ద్వేషాలకు దూరంగా ఉండాలి. భర్త మీద పిల్లల మీద ఊరికే కోపడి వాళ్ళని బాధ పెట్టకూడదండి. ఈ నియమాలు కూడా ఖచ్చితంగా పాటించాలి. మీరు అందంగా అలంకరించుకొని ఉండాలి. అలాగే లక్ష్మీదేవికి కూడా అందంగా అలంకరించాలి. ధూపం చూపించాలి. పూజ అంతా అయిపోయినాక లక్ష్మీదేవికి ధూపం అంటే చాలా ఇష్టం అండి. అది గుగ్గులంతో వేస్తే ఇంకా చాలా మంచిదండి. మీరు ఖచ్చితంగా వీలైనంత వరకు ధూపం వేయటానికి ప్రయత్నం చేయండి. అవేవి దొరకలేదనుకుంటే ధూప్ స్టిక్స్తో అయినా ధూపం వేయండి. నైవేద్యం మటుకు నేను చెప్పినట్టు ఒక్కొక్క వారం ఒక్కొక్క ప్రసాదం పెట్టాలండి. వీటితో పాటు పాలు, పండ్లు ఇవి కూడా పెట్టొచ్చండి. మీకు చేతనైతే షోడశోపచార పూజతోటి పూజ చేసుకోవచ్చు. లేదంటే పంచోపచారతోనే పూజ చేసుకోవచ్చండి. ఈ విధంగా భక్తితోటి అమ్మవారి పూజ చేయండి. ఈ మార్గశిర మాసంలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుందండి. ఇది విష్ణువుకి లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం అండి. ఖచ్చితంగా ఈ మాసంలో సూర్యోదయానికి ముందే పూజ చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కూడా ధనుర్మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది అదన్నీ ఇంకొక వీడియోలో చెప్తానండి. ఈ లక్ష్మీ గురువారాలు చేసుకోవాల్సిన పూజ వ్రత విధానాలు, నియమాలు, తేదీలు, నైవేద్యాలు అన్నీ చెప్పానని అనుకుంటున్నానండి. మీరు కూడా ఈ లక్ష్మీ గురువారాలు పూజ చేసుకోండి. అమ్మవారి అనుగ్రహం పొందాలని నేను కోరుకుంటున్నాను. పూజ అంతా పూర్తి చేసుకున్నాక హారతి ఇవ్వాలండి. హారతి ఇచ్చేటప్పుడు కూడా ఈ నియమం పాటించండి. దేవునికి హారతి తిప్పినాక ముందే పుష్పంతో నీళ్లు వదిలి
దేవునికి చూపించకూడదండి. ఇంక పుష్పంతో నీళ్లు వదిలితే ఇంకా హారతి మనం కళ్ళకద్దుకోవాలండి. దేవుడికి చూపియకూడదు. హారతి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఈ నియమం గుర్తుపెట్టుకోండి. ముందు హారతి తిప్పి దేవుడికి చూపించినాక పుష్పంతో నీళ్లు వదిలి మనం కళ్ళకద్దుకోవాలండి. ఈ విధంగా మార్గశీర్ష లక్ష్మీ గురువారాలు పూజ చేసుకోండి. ఈరోజు మార్గశీర్ష లక్ష్మీ గురువారాల వ్రత కథ కూడా చదువుకోవాలండి. చేతిలో కొన్ని అక్షింతలు పట్టుకొని కథ చదువుకొని కొన్ని లక్ష్మీదేవి ముంగట కొన్ని మన తల మీద వేసుకోవాలండి. ఆ కథ కూడా ఇంకొకరికి ఎవరికైనా చెప్పాలని అంటారండి. ఆ కథ ఇంకొక వీడియోలో చెప్తానండి. ఇప్పటికి లెంత్ ఎక్కువైంది. అమ్మవారికి బంగారం కంటే ఎక్కువ విలువైన పసుపు కొమ్మల మాల ఎలా తయారు చేయాలో ఆల్రెడీ వీడియో చేసి పెట్టినండి. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. వీలుంటే మీరు కూడా తయారు చేసుకొని ఈ గురువారం అమ్మవారికి అలంకరించి పూజ చేసుకోండి. ఇందులో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ పెట్టండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్స్ పెట్టండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.